Samsung Galaxy S25 FE ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫుల్ రివ్యూ చూద్దాము. ఫస్ట్ టైం Samsung దగ్గర నుంచి ఒక వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ గా నాకు అనిపించింది అనమాట. సో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాము. అండ్ ఈసారి ప్రైస్ చూసుకుంటే సమ్వేర్ అరౌండ్ 45కి 40K కూడా తీసుకొస్తున్నారు కదా. సో ఈ ప్రైసింగ్ ఈ స్మార్ట్ ఫోన్ వర్త్ ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకుందాం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్. గైస్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఆఫ్టర్ రివ్యూ తర్వాత అంటే ఈ రివ్యూ అయిపోయింది కాబట్టి దీని తర్వాత నేను స్మార్ట్ ఫోన్ సేల్ చేస్తా. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. నేను 40,000 రూపాయలకి ఈ స్మార్ట్ ఫోన్ సేల్ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఈ ప్రైస్ మీకు ఓకే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. ఇది 8/128 వేరియంట్ వైట్ కలర్ అనమాట. మాట్లాడుకొని ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం. ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ ఇన్బాక్స్ కంటెంట్ చూసుకుంటే మనకి స్మార్ట్ ఫోన్ తో పాటు ఒక టైప్ సి కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ మాత్రం ఇస్తారు. ఇంకా బాక్స్ లో మనకి ఎటువంటి కంటెంట్స్ కూడా చదవడానికి ఉండదు. లైక్ బ్యాక్ కేస్ కానీ ఫోన్ కి ప్రీ స్క్రీన్ గార్డ్ కావచ్చు, వారల్స్ చార్జర్ కావచ్చు, మనకి బాక్స్ లో ఎటువంటిది ప్రొవైడ్ చేయలేదు అనమాట. కమెంట్ రివ్యూ ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ లో ఉన్న బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసుకుంటే మాత్రం చుట్టూ కూడా మనకి అల్యూమినియం ఫ్రేమ్ అయితే వాడారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఒక మంచి విషయం ఏంటంటే IP68 రేటింగ్ కూడా వస్తుంది. ఇంకా డిజైన్ చూసుకుంటే టిపికల్ మనకి సామ్సంగ్ S సిరీస్ ఎలా ఉంటుందో S23, S24, S25 ఇప్పుడు S26 ఎలా ఉందో అదే విధంగా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ 3 కెమెరాలు వర్టికల్ లైనప్ సెటప్ తో. అండ్ ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం వెయిట్ అనిపిస్తుంది ఎందుకంటే అల్యూమినియం ఫ్రేమ్ కాబట్టి. బట్ ఇది ఓవర్ వెయిట్ అని చెప్పు, మనకి మనం వాడంగా అది చాలా వరకు బెటర్ అని ఫీల్ అవుతాం. ఎక్కడ మనకి వెయిట్ ఎక్కువ అనే ఫీలింగ్ మాత్రం లేదు. ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం చేతులు పట్టుకున్నప్పుడు ఒక 50,000 రూపాయలు పైన ఫోన్ చేతులు పట్టుకుంటే ఎలా అనిపిస్తుంది అదే విధంగా అనిపిస్తుంది. సో ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా వరకు బెటర్గా ఉంది. దాంతో ఎటువంటి డౌట్ కూడా లేదని చెప్పొచ్చు. ఇంకా డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ తో ఫుల్ హెచ్డీ AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ గా ఏంటంటే చాలా మంది కంప్లైంట్ చేసేది FE సిరీస్ లో బెజల్స్ కదా. సో ఈసారి బెజల్స్ కూడా చాలా వరకు థిన్ గా ఉంది. లైక్ సామ్సంగ్ గెలాక్సీ S24 FE తో కంపేర్ చేసుకుంటే S25 FE లో చాలా వరకు ఇంప్రూవ్ అయింది. బట్ 50,000 60,000 రూపాయలు పెడుతున్నప్పుడు ఇంకా థిన్ వేస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తా. బట్ ఓకే, ఇది నెగ్లిజిబుల్ గా ఉంది. ఇది మెయిన్ కంప్లైంట్ గా మాత్రం మనకు ఖచ్చితంగా చెప్పలేము. బాటమ్ చిన్ను కొంచెం పెద్దగా ఇచ్చారనమాట. అది నాకు చిన్నగా అనిపించింది. ఓకేనా? ఓకే, ఈ డిస్ప్లే బ్రైట్నెస్ కానీ కలర్స్ కానీ షార్ప్నెస్ కానీ ఇవన్నీ ఎలా ఉందంటే మాత్రం నేను టెస్ట్ చేసినప్పుడు అవుట్డోర్లో కానీ మిట్ట మధ్యాహ్నం సన్లైట్లో కూడా సరే డిస్ప్లే చాలా వరకు బ్రైట్గా ఉంది. బ్రైట్నెస్ పరంగా మాత్రం నాకు ఎటువంటి కంప్లైంట్స్ కూడా లేవని చెప్పొచ్చు. ఇంకా డిస్ప్లే కలర్స్ కావచ్చు, కాంట్రాస్ట్, షార్ప్నెస్ ఇవన్నీ ఎలా ఉందంటే సామ్సంగ్ డిస్ప్లే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. నేను మూవీస్ చూస్తున్నప్పుడు ఆ కలర్స్ చాలా బాగుంది, షార్పర్గా ఉంది, అసలు చాలా బాగుంది. నెట్ఫ్లిక్స్లో కానీ యూట్యూబ్లో కానీ ప్రైమ్ వీడియోలో కానీ మీరు ఏ ప్లాట్ఫామ్లో వీడియో చూసినా కూడా ఎక్స్ట్రాడనరీగా ఉంది. అంత ఎటువంటి డౌట్ కూడా మేజర్గా అయితే ఫేస్ చేయలేదు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే ఇచ్చినారు. బట్ బెజల్స్ కొంచెం థిక్గా ఉంది, అది నెగ్లిజిబుల్ అని చెప్తా. మేజర్ కంప్లైంట్స్ మాత్రం ఈ స్మార్ట్ ఫోన్కి లేదని చెప్పొచ్చు. అండ్ ఈ డిస్ప్లేకి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అనమాట. చాలా రెస్పాన్సివ్నెస్ చాలా బాగుంది, ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. ఎక్కడ ఫెయిల్ అవడం లాంటిది కూడా నేనైతే గమనించలేదు. కాకపోతే ప్లేస్మెంట్ కొంచెం కిందకి ఇచ్చారు, అది కొంచెం పైకి ఇచ్చింటే బాగుండనేదే నా ఒపీనియన్. ఇంకా స్పీకర్స్ చూసుకుంటే స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు. ఇయర్ పీస్ కూడా సెకండరీ స్పీకర్ కింద అయితే యాక్ట్ అవుతుంది కదా. స్టీరియో స్పీకర్స్ క్వాలిటీ మాత్రం లౌడ్నెస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దండి సామ్సంగ్ దగ్గర నుంచి. అంత లౌడ్గా లేదు, బట్ మీకు ఎనఫ్ లౌడ్నెస్ అయితే ఉందన్నమాట. అంటే మీకు కాల్ రింగ్ అయినప్పుడు కానీ సాంగ్స్ పెట్టినప్పుడు కానీ ఖచ్చితంగా చాలా వరకు బెటర్గా ఉంది. చాలా స్మార్ట్ ఫోన్స్లో మనము 70% పైన వెళ్తున్నప్పుడు ఆడియోలో డిస్టార్షన్ గమనిస్తాం అనమాట. మీరు ఈ ఫోన్లో 100% ఆడియో పెట్టినా కూడా ఆ క్లారిటీ, ఆ బేస్, ఆ క్లియర్ ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఫస్ట్ టైం FE సిరీస్లో ఎంత బాగుండే స్పీకర్స్ ప్రొవైడ్ చేయడం మాత్రం నాకు చాలా బాగా అనిపించింది అనమాట. స్పీకర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. బట్ ఏంటంటే మనకి బడ్స్కి లైక్ ఇలాంటి రియల్మీ బడ్స్ కానీ OnePlus బడ్స్ కానీ ఇలాంటి వాటికి మనకి LSDC ఇవ్వరు. ఓకేనా? అంటే స్మార్ట్ ఫోన్ మనకి సామ్సంగ్ ఫోన్ సపోర్ట్ చేయదనమాట, LDAC కానీ LHDC కానీ. బట్ ఈసారి వస్తున్న రూమర్ ఏంటంటే One UI 9లో బై డిఫాల్ట్గా LSDC 5.0 అయితే మాత్రం ఇంక్లూడ్ చేయబోతున్నారని చెప్తున్నారు అనమాట. కొన్ని బీటా టెస్ట్ చేస్తుంటారు కదా, వాళ్ళందరూ కూడా మెన్షన్ చేస్తున్నారు LHDC 5.0 రాబోతుందని. సో ఖచ్చితంగా సామ్సంగ్ యూజర్స్కి మాత్రం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వేరే బడ్స్ యూజ్ చేసి హై క్వాలిటీ ఆడియో వినడానికి మాత్రం. బట్ యాజ్ ఆఫ్ నౌ మాత్రం సామ్సంగ్ బడ్స్ నుంచి మీరు విన్నారంటే ఆడియో క్వాలిటీ బాగుంటుంది. దీంతో విన్నారంటే AAC లో మాత్రమే ఆడియో క్వాలిటీ వస్తుంది. ఇది వాటిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా పర్ఫార్మెన్స్ చూసుకుంటే Exynos 2400 ప్రాసెసర్ యూస్ చేస్తారు. ఇది ఒక 4 nm ప్రాసెసర్ అనమాట. ఈ ప్రాసెసర్ మేము టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 1.9 మిలియన్ స్కోర్ చేసింది. యాంటీ బెంచ్మార్క్ స్కోర్ వచ్చేసి వాళ్ళ టెస్టింగ్ మాత్రం టెంపరేచర్ చాలా వరకు రైజ్ అయింది. ఆల్మోస్ట్ 45 degrees దాటేసింది అనమాట టెంపరేచర్ మాత్రం. ఓకే బ్రో,
రియల్ లైఫ్లో ఎలా ఉంది గేమ్స్ ఆడేటప్పుడు, లైక్ బీజిఎంఐ ఆడేటప్పుడు ఎలా ఉందంటే మాత్రం బీజిఎంఐ వచ్చేసి స్మూత్ 120 FPS సపోర్ట్ చేస్తుంది అల్ట్రా ఎక్స్ట్రీమ్లో. ఈ అల్ట్రా ఎక్స్ట్రీమ్లో గేమ్ ప్లే మాత్రం మీరు 1 అవర్ ఆడినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఆడే కొద్దిగా ఎప్పుడైతే మనకి స్మార్ట్ ఫోన్ హీట్ అవుతుందో అప్పుడు మీరు ఫ్రేమ్ డ్రాప్స్, ల్యాగ్స్ చాలా ఫ్రీక్వెంట్గా అబ్జర్వ్ చేస్తారనమాట. అంటే సామ్సంగ్ ఫోన్స్ గేమింగ్ ఫ్రెండ్లీ అని నేను ఖచ్చితంగా చెప్పను, బట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆడే కొద్దిగా మీకు ల్యాగ్స్, ఫ్రేమ్ డ్రాప్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు. బట్ అది మీకు గేమ్ అన్ప్లేయబుల్గా ఉందంటే మాత్రం ఖచ్చితంగా లేదు. చాలా వరకు చాలా బెటర్గా ఉందన్నమాట గేమ్ ప్లే. నేను ఫస్ట్ టైం ఎఫ్ఈ సిరీస్లో ఇంత బెటర్ గేమ్ ప్లే నేను చూస్తున్నాను అనమాట, పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో చెప్తున్నా. బట్ ఏంటంటే చాలా క్విక్గా హీట్ అయిపోతుంది. ఎలా చెప్తున్నానంటే లైక్ వేరేదైనా అదర్ స్మార్ట్ ఫోన్స్ తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆడిన తర్వాత మీకు హీట్ అయితే ఒక 15 నిమిషాలకే ఈ స్మార్ట్ ఫోన్ ఒక 40 degrees టచ్ అయిపోతుంది. విత్ ఇన్ 15 minutesలో 40 degrees టచ్ అయిపోతుంది. బట్ దానికి మించి వెళ్ళడం లేదనమాట. 43, 44, 45 అలా అయితే వెళ్ళడం లేదు. నేను టెస్ట్ చేసినప్పుడు 40.8 degrees, రూమ్ టెంపరేచర్ 28 అనుకుంటాం. ఏసీ ఆఫ్లో ఉండింది, బట్ దీన్ని టెస్ట్ చేసే ముందు ఆన్లో ఉండింది అనమాట. సో ఖచ్చితంగా ఈ సమ్మర్ టైంలో ఒక 41 అలా వెళ్తాను కాబట్టి నార్మల్ టైంలో మనం 38 నుంచి 40 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని ఒక టెంపరేచర్ మాత్రం. ఓకేనా, నేను ఏసీ ఆఫ్ చేసి టెస్ట్ చేశాను, ఫ్యాన్ ఆన్ చేసి మాత్రం. ఓకే, ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. బట్ ఓవరాల్గా మాత్రం ఖచ్చితంగా గేమర్స్ని ఈ స్మార్ట్ ఫోన్ అవాయిడ్ చేసుకోమంట. గేమింగ్ కోసం ఈ స్మార్ట్ ఫోన్ వద్దు అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం. ఇంకా అదర్ దెన్ నార్మల్ యాప్స్, మన సోషల్ మీడియా యాప్స్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కాల్స్ కావచ్చు, మీరు మల్టీ టాస్కింగ్ కావచ్చు, చాలా స్మూత్గా ఉంది, చాలా బెటర్గా ఉంది. నాట్ ఈవెన్ సింగిల్ ఫ్రేమ్ డ్రాప్ కానీ సింగిల్ ల్యాగ్ కూడా మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. అంత బాగుంది ఖచ్చితంగా క్వాలిటీ మాత్రం, దాంతో ఎటువంటి డౌట్ కూడా లేదని చెప్పొచ్చు. గైస్ 1 minute ఇంతవరకు మీరు రివ్యూ చూసారు కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయి ఉంటుంది, యూజ్ అయి ఉంటుంది. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేసి అదర్ వీడియోస్ చెక్ చేసి చూడండి, చాలా వరకు జెన్యూన్ రివ్యూస్ ఉందన్నమాట. చాలా కాదు, అన్నీ కూడా జెన్యూన్ రివ్యూసే. ఇవన్నీ మీకు ఎంతో కొంత హెల్ప్ అయిందంటే మాత్రం మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, హై బటన్ పై క్లిక్ చేయండి. 50K సబ్స్క్రైబర్స్కి మనం చాలా దగ్గరగా ఉన్నాము. ప్లీజ్ బీ ఏ పార్ట్ ఆఫ్ దట్. ఇంకా మెయిన్గా ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాస్ చూస్తే దీనికి స్పెక్స్ అయితే మాత్రం మీకు డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి చెక్ చేసుకోండి. నాకు అనిపించింది ఏంటంటే స్పెక్స్ అన్ని బాగుంది, ఫొటోస్ చాలా ఇంప్రెస్ చేసింది. బట్ 8 MP టెలిఫోటో లెన్స్, 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్, ఇది గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ లాస్ట్లో మాట్లాడతా. ఓకే, మెయిన్ కెమెరా 50 MP మెయిన్ కెమెరా నేను ఫోటోలు తీసినప్పుడు ఆ కలర్స్ బాగుంది, కాంట్రాస్ట్ బాగుంది, డైనమిక్ రేంజ్ బాగుంది, షార్ప్నెస్ బాగుంది, ఓవరాల్ స్కిన్ టోన్స్ బాగుంది. నిజం చెప్తున్నా చాలా ఇంప్రెస్ చేసింది ఫోటోస్ మాత్రం. నేను మా ఊరు జాతరకి ఫోన్ తీసుకెళ్ళినా అనమాట. చాలా ఫోటోస్ తీసాను, మా చెల్లెలది, నా కజిన్స్ది, ఇవన్నీ ఫోటోలు తీస్తున్నాను. ఎక్స్ట్రార్డినరీ కెమెరా. ఆ ప్రైస్ బ్యాకెట్లో, వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ కాదు, ఇప్పుడు మనకి ఒక 45 నుంచి 50,000 మధ్యలో వస్తుంది కదా. సో ఆ ప్రైస్ బ్యాకెట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మెయిన్ కెమెరా అయితే ఇచ్చినారు. కలర్స్ మాత్రం చాలా బాగుంది, చాలా ఇంప్రెస్ చేస్తుంది. దాంతో ఎటువంటి డౌట్ కూడా ఖచ్చితంగా లేదని చెప్పచ్చు. కానీ కొన్ని ఫోటోస్ ఒకటి మిస్ అవుతుంది డైనమిక్ రేంజ్లో, కొన్ని బ్యాక్గ్రౌండ్ బ్లో అవుట్ అయిపోతూ ఉంటాయి, కొన్ని అంత బెటర్గా రాదు ఇమేజెస్. 1-2 ఫోటోలు మిస్ అవుతుంది అనమాట. బట్ అవుట్ ఆఫ్ 10 ఫోటోస్ ఒక 8 ఫోటోలు మీకు బెటర్గా వస్తుంది. దాంతో ఎటువంటి డౌట్ కూడా లేదని చెప్పచ్చు. ఇంకా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఈ 12 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా మాత్రం మెయిన్ కెమెరాతో ఈక్వల్ కలర్స్ కానీ, స్కిన్ టోన్స్ కానీ, కాంట్రాస్ట్, ఎవ్రీథింగ్ మ్యాచ్ చేస్తున్నారు. ఎవ్రీథింగ్ బెటర్గా ఉందన్నమాట. బట్ షార్ప్నెస్ లేదు. చాలా స్మార్ట్ ఫోన్స్లో మెయిన్ కెమెరా చాలా వరకు బ్రైట్గా ఉంటే అల్ట్రా వైడ్ యాంగిల్ డల్గా ఉంటుంది. బట్ ఈ స్మార్ట్ ఫోన్లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా చాలా బెటర్ పర్ఫార్మ్ చేస్తుంది. బట్ షార్ప్నెస్ లేదు. ఒక ల్యాండ్స్కేప్ని మీరు ఫోటో తీస్తున్నారంటే ఓకే, బట్ ఎప్పుడైతే మీరు జూమ్ చేస్తారో డీటెయిలింగ్ ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా చాలా బాగుంది. బట్ ఫ్యూచర్లో అయినా 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒక చిన్న ఒపీనియన్ మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. ఇంకా మెయిన్గా 3x పోర్ట్రైట్స్, 3xలో నేను ఫోటోలు తీసినప్పుడు మాత్రం ఆ కలర్స్, స్కిన్ టోన్, డైనమిక్ రేంజ్, ఎవ్రీథింగ్ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అసలు ఆ ఫోటోని చూసినప్పుడు నిజం చెప్తున్నా, ఒక మంచి ఫ్లాగ్షిప్ కెమెరా నుంచి ఫోటోలు తీసినట్టు అనిపిస్తుంది అనమాట. దాంతో ఎటువంటి డౌట్ కూడా లేదు. బట్ ఏంటంటే డీటెయిలింగ్, షార్ప్నెస్, ఎప్పుడైతే మీరు ఫోటోని జూమ్ చేస్తారో డీటెయిలింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇది 8 MP 3x ఆప్టికల్ లెన్స్తో వస్తుంది కాబట్టి 8 MP వల్ల మనకి డీటెయిలింగ్ అస్సలకే లేదనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్తానంటే, మీరు ఒక ల్యాండ్స్కేప్, ఒక పోర్ట్రైట్ ఫోటో తీశారు. ఆ ఫోటోని మీరు వర్టికల్గా వాల్పేపర్ పెట్టుకోవాలనుకుంటే దాన్ని పెట్టుకోలేరు. ఎందుకు పెట్టుకోలేరంటే మాత్రం జూమ్ అవుతుంది కాబట్టి మనకి డీటెయిలింగ్ ఉండదన్నమాట. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాం. సో ఓవరాల్ నన్ను అడిగితే మాత్రం 3x టెలిఫోటో లెన్స్లో కూడా ఫోటోస్ అద్భుతంగా ఉంది. దాంతో ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ ఖచ్చితంగా డీటెయిలింగ్ లేదు.
అదొక్కటి మాత్రం నేను మెన్షన్ చేస్తున్నా. ఇంకా సెల్ఫీ కెమెరా కూడా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా లాగా కలర్స్ బాగుంది, స్కిన్ టోన్స్ బాగుంది, డైనమిక్ రేంజ్ కూడా చాలా వరకు బెటర్గా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఒక మంచి సెల్ఫీ ఫోటోస్ కూడా తీసుకోవచ్చు, బట్ వైడ్గా లేదు. ఒక ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఇంకా కొంచెం ఎక్కువ వైడ్గా ఇచ్చింటే బాగుంది, బట్ ఫోటోస్ మాత్రం చాలా బాగుంది. ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ అయితే చేయదు ఫ్రంట్ కెమెరా కూడా. కానీ వీడియోస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ 3 కెమెరాలు యూస్ చేసుకుని మనము 4K 30 FPS రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాకి మాత్రం 4K 60 ఉంటుంది, కానీ రిమైన్ 2 కెమెరాస్ కూడా 4K 30 మాత్రమే ఉంటుంది అనమాట. ఓకే, ఈ మెయిన్ కెమెరా క్వాలిటీ ఎలా ఉందంటే మాత్రం మెయిన్ కెమెరాలో 4K 60 FPS లో మాత్రం వీడియో క్వాలిటీ చాలా బాగుంది. ఫ్రేమ్స్ చాలా స్టేబుల్గా ఉంది, స్టెబిలైజేషన్ బెటర్గా ఉంది, కలర్స్ బాగుంది, డైనమిక్ రేంజ్ బాగుంది. ఓవరాల్ ఆ మీదలో ఉండే షార్ప్నెస్, ఆ క్రిస్పీనెస్ చాలా వరకు బెటర్గా ఉందన్నమాట. సో ఖచ్చితంగా బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా వీడియో క్వాలిటీ మాత్రం చాలా చాలా బెటర్గా ఉందని మాత్రం చెప్తున్నా. అది డే టైంలో కానీ నైట్ టైంలో కానీ వీడియో షూట్ చేసినప్పుడు నైట్ టైంలో కొంచెం మనం డీటెయిలింగ్ మిస్ అవ్వచ్చు. అదర్ దెన్ మేజర్ కంప్లైంట్స్ మాత్రం నాకు మెయిన్ కెమెరా అని అయితే లేదు. ఇంక 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్లో 4K 30 FPS లో మెయిన్ కెమెరాతో ఈక్వల్గా కలర్స్ బ్యాలెన్స్ చేస్తున్నారు, షార్ప్నెస్ బాగుంది, మనకి డైనమిక్ రేంజ్ బాగుంది, అన్ని ఓవరాల్ బ్యాలెన్స్డ్గా ఉన్నా కూడా డీటెయిలింగ్ కొంచెం తగ్గింది, కొంచెం షార్పర్గా లేదు బికాస్ ఆఫ్ 12 మెగాపిక్సెల్ అనమాట. బట్ మెయిన్ కెమెరాతో ఈక్వల్గా మ్యాచ్ అవ్వడానికి అన్ని ట్రై చేస్తున్నారు. ఇది ఒక యూజబుల్ ఫుటేజ్గానే ఉంటుంది, బట్ 4K 60 ఇచ్చింటే బాగుండని నా ఒపీనియన్. బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో కూడా మీరు వీడియో రికార్డ్ చేసుకుంటారు కదా, ఆ ఫుటేజ్ని అబ్సల్యూట్లీ మీరు యూజ్ చేసుకోవచ్చు. మేజర్ కన్సర్న్స్ కానీ మేజర్ ప్రాబ్లమ్స్ కానీ ఈ స్మార్ట్ ఫోన్లో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా నుంచి కూడా లేదని చెప్పొచ్చు. ఇంకా 3x టెలిఫోటో లెన్స్లో 4K 30 ఇచ్చారు, కానీ ఆ 4K 30 రికార్డ్ చేసుకోవచ్చు, బాగానే ఉంది, షార్ప్నెస్ అన్నీ బాగుంది. బట్ ఇంకా కొంచెం బెటర్గా ఇచ్చింటే, లైక్ బెటర్ మెగాపిక్సెల్ బెటర్ రెజల్యూషన్ ఉన్న కెమెరాస్ ఇచ్చింటే ఇంకా బెటర్ ఫుటేజ్ వచ్చేది. బెటర్ ఆప్టిక్స్ ఉంటే మాత్రం ఇంకా బెటర్ ఫుటేజ్ వచ్చింటుంది అనేదే నా ఒపీనియన్. బట్ ఓకే, ఓవరాల్గా మాత్రం ఖచ్చితంగా ఒక రేంజ్ వరకు బెటర్గా ఉంది 4K 30 FPSలో బ్యాక్ 3x టెలిఫోటోలెన్స్లో. బట్ సాటిస్ఫైబుల్గా ఉందా అంటే మాత్రం నన్ను సాటిస్ఫై అయితే చేయలేకపోయింది ఆ 3x టెలిఫోటోలెన్స్ మాత్రం వీడియో డిపార్ట్మెంట్లో. ఇంకా ఫ్రంట్ 4K 60 మాత్రం చాలా చాలా బాగుంది, స్కిన్ టోన్స్ బాగుంది, కలర్స్ బాగుంది, డైనమిక్ రేంజ్ బెటర్గా ఉంది, స్టెబిలైజేషన్ కూడా చాలా వరకు బెటర్గా ఉంది. ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు, బట్ చాలా వరకు బెటర్గా ఉంది అనమాట స్టెబిలైజేషన్ కూడా. ఓవరాల్ ఆ 4K ఉండే క్రిస్పీనెస్ కానీ, క్లారిటీ కానీ, కాంట్రాస్ట్ కానీ, షాడోస్ని హైలైట్ చేయడంలో కానీ, హైలైట్స్ని కంట్రోల్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తున్నారు అనమాట. ఫ్రంట్ కెమెరా కూడా 4K 60 FPSలో ఒక మంచి యూజబుల్ ఫుటేజ్ మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు, చాలా సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అంత యూజబుల్గా ఉందన్నమాట ఫ్రంట్ 4K 30 FPS మాత్రం. సో ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం 40 నుంచి 45 ఏళ్ళు మంచి ఫోటోస్ క్యాప్చర్ చేస్తుంది, మంచి వీడియోస్ క్యాప్చర్ చేస్తుంది, దాంతో ఎటువంటి డౌట్ లేదు. బట్ చిన్న కాంప్రమైజెస్ ఏంటంటే లైక్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కావచ్చు, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కావచ్చు, ఇలాంటి వాటి దగ్గర మన చిన్న చిన్న కాంప్రమైజెస్ ఉన్నాయన్నమాట. బట్ అవన్నీ కూడా నెగ్లిజిబుల్లే. మెయిన్గా ఇది వద్దు అని చెప్పడానికి మాత్రం కష్టంగా లేదు, చాలా వరకు బెటర్గా ఉందన్నమాట కెమెరా డిపార్ట్మెంట్ ఈ 40,000 to 45,000 ప్రైస్ బ్రాకెట్లో. ఇంకా మెయిన్ బ్యాటరీ చూసుకుంటే 4900 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని ఛార్జ్ చేయడానికి 45 వాట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది, అడాప్టర్ సపోర్ట్ చేస్తుంది, కానీ మనకి బాక్స్లో అయితే అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట. మేము టెస్ట్ చేసినప్పుడు మా దగ్గర ఉన్న CMF ఛార్జర్ 65 వాట్ గ్యాన్ ఛార్జర్తో నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం నాకు ఆల్మోస్ట్ 1 hour 10 to 1 hour 50 minutes టైం తీసుకునింది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి, లైక్ ఒక 5% నుంచి 100% ఛార్జ్ అవ్వడానికి. బట్ డిశ్చార్జింగ్ టైం తీసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్లో మెయిన్గా మేజర్ డ్రాబ్యాక్ అనుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ ఈ యొక్క డిపార్ట్మెంట్ మాత్రం చెప్తాను. ఎందుకంటే నేను టెస్ట్ చేసినప్పుడు లైక్ అన్ని యూట్యూబ్ చూసాను, యాంటీ బెంచ్మార్క్ స్కోర్ రన్ చేశాను, గేమ్స్ ఆడినాను, అన్నీ రన్ చేసినప్పుడు నాకు 5.5 గంటల సేపు నుంచి 6 గంటల సేపు మధ్యలో మాత్రమే వస్తుంది దీని ఒక స్క్రీన్ ఆన్ టైం. మీరు ఈ స్మార్ట్ ఫోన్ కొన్నారంటే హెవీ యూజర్ అయితే మాత్రం ఖచ్చితంగా ఒక రోజుకి 2 సార్లు ఛార్జింగ్ పెట్టుకోవాలి. లేదు మీరు ఆఫీస్కి వెళ్ళే వస్తుంటారు, అకేషనల్గా మీరు ఫోన్ యూజ్ చేస్తారంటే మాత్రం మీరు ఒక ఈవినింగ్ వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది నేను ఒక మెయిన్ చెప్తున్నా. నేను అన్ని విధాలు టెస్ట్ చేస్తాను ఈ స్మార్ట్ ఫోన్ని, బయట తీసుకెళ్ళిండా, నెట్వర్క్ యూజ్ చేస్తున్నాను, అన్ని ఎవ్రీ డిపార్ట్మెంట్ నేను టెస్ట్ చేసినప్పుడు మాత్రం నాకైతే 6 గంటల సేపు మాత్రమే యావరేజ్ స్ఫూర్తి వస్తుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే 5.5 గంటే వస్తుంది, 5 నుంచి 6 గంటల సేపు మధ్యలో మాత్రమే వస్తుంది దీని ఒక స్క్రీన్ టైం. ఇంకా మీరు 2 సిమ్లు యూజ్ చేసి డేటా మొత్తం లోడ్ చేస్తే 5 గంటల సేపు మాత్రమే ఎస్ఓటీ రావచ్చు. ఒక రోజుకి మీరు 2 సార్లు ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇది నాకు మేజర్ డ్రాబ్యాక్ అనిపించింది ఈ స్మార్ట్ ఫోన్లో. 5,000 mAh బ్యాటరీ నియర్లీ వీళ్ళు బెటర్ ఆప్టిమైజేషన్ చేసిండొచ్చు ఈ స్మార్ట్ ఫోన్ని. బట్ నాకు అనిపించింది చాలా వరకు. ఇంకోటి ఏమంటే ఈ స్మార్ట్ ఫోన్ నేను టెస్ట్ చేస్తున్నప్పుడు, నేను అవుట్డోర్లో కెమెరా యూజ్ చేస్తున్నప్పుడు చాలా క్విక్గా ఒక 10 నిమిషాల్లో ఫోన్ అయితే హీట్ అయిపోతుంది అనమాట, వామ్ అయిపోతుంది అనమాట. అండ్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా సరే వితిన్ 10 minutesలో వామ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ హీట్ అవుతుందో బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్ డ్రైన్ అవుతుంది. ఓకేనా, ఇది నేను మెయిన్గా అబ్జర్వ్ చేసింది. సో నాకు అనిపించింది ఏంటంటే
ఒక 6 అవర్స్ మీరు యావరేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు S40. మీరు ఇంకా ఎక్కువ యాప్స్, సోషల్ మీడియా యాప్స్ అవన్నీ బ్యాక్గ్రౌండ్లో పెట్టి రన్ చేస్తా ఉంటే ఒక 5 గంటల సేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ బ్యాటరీ మాత్రం. సో మేజర్ డ్రాబ్యాక్ ఈ స్మార్ట్ ఫోన్కి ఈ బ్యాటరీ డిపార్ట్మెంట్ అని మాత్రం నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను. ఇంకా మెయిన్గా ఈ స్మార్ట్ ఫోన్లో One UI ఎక్స్పీరియన్స్ One UI 8.5 మీద రన్ అవుతుంది అనమాట యాజ్ ఆఫ్ నో. One UI 9 కూడా మనకి రాబోతుందో ఫ్యూచర్లో చాలా తొందరలో. One UI ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చాలా ఆప్టిమైజ్డ్గా ఉంది. యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కానీ, మల్టీ టాస్కింగ్ కానీ, కస్టమైజేషన్ కానీ, గుడ్ లాక్ ఫీచర్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ ఫోన్లో పెద్దగా బ్లోటర్ కూడా లేదు. మనకి ఆ విడ్జెట్లో బ్లోటర్ కానీ అవన్నీ ఏం లేదు ఈ స్మార్ట్ ఫోన్లో, పెద్దగా ఏం లేదనమాట. సో UI ఎక్స్పీరియన్స్ మాత్రం అబ్సల్యూట్లీ చాలా బెటర్గా ఉంది, దాంతో ఎటువంటి డౌట్ అయితే లేదు. బట్ ఏంటంటే ఇంకా కొంచెం నాకు OS ఎక్స్పీరియన్స్ పరంగా కాదు, ఆప్టిమైజేషన్ పరంగా లైక్ ఈ బ్యాటరీ దగ్గర కావచ్చు, మనకి గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం హీట్ అవ్వడం కావచ్చు, అరల్స్ కెమెరాస్ ఓపెన్ చేసినప్పుడు కొంచెం హీట్ అవ్వడం కావచ్చు, ఈ ఆప్టిమైజేషన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుందని నా ఒపీనియన్. ఎందుకంటే బయట హీట్ అయినప్పుడు డిస్ప్లే కూడా కొంచెం బ్రైట్నెస్ తగ్గిపోతుంది అనమాట. ఇలాంటి దగ్గర బట్ OS ఎక్స్పీరియన్స్ లెవెల్లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ OS ఎక్స్పీరియన్స్ టాప్ లెవెల్లోనే ఉంటుంది, దాంతో ఎటువంటి డౌట్ కూడా లేదని చెప్పొచ్చు. ఇంకా అప్డేట్స్ కూడా వీళ్ళు 7 years ప్రామిస్ చేస్తారనమాట, దాంతో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఫస్ట్ చెప్తాను, వన్ ఆఫ్ ది బెస్ట్ OS ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఈ ప్రైస్ ప్యాకెట్లో. ఇంకా ఫైనల్ కంక్లూజన్, ఫ్యూచర్ బిగ్ బిలియన్ డేస్లో కావచ్చు, మనకి చాలా ఆఫర్ సేల్స్లో బేస్ చేసుకుంటే ఒక 45 నుంచి 40,000 మధ్యలో దీనికి ప్రైస్ అయితే వేరీ అవుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫ్యూచర్ బిగ్ బిలియన్ డేస్లో 30-35కి వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఈరోజు స్మార్ట్ ఫోన్ 10 days చూసుకుంటే అంత తగ్గదేమో అని నా ఒపీనియన్. ఓకే, 40,000కి 40 నుంచి 45,000 మధ్యలో ఈ స్మార్ట్ ఫోన్ కొనచ్చా బ్రో? సింగిల్ వర్డ్లో చెప్పమంటే ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోన్ ప్రోస్ అండ్ కాన్స్ డిస్కస్ చేసుకుందాం, మళ్ళీ నేను చెప్తాను అనమాట. మెయిన్ ఈ స్మార్ట్ ఫోన్ ప్రోస్, బిల్డ్ క్వాలిటీ బాగుంది, డిస్ప్లే బాగుంది, స్పీకర్స్ బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా ఒక రేంజ్ వరకు బెటర్గా ఉంది, కెమెరాస్ బాగుంది, OS ఎక్స్పీరియన్స్ బాగుంది అనమాట. ఇవన్నీ ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రోస్. కమింగ్ టు కాన్స్, నాకు అనిపించింది మెయిన్ డ్రాబ్యాక్ బ్యాటరీ అండ్ 8 MP టెలిఫోటో లెన్స్. ఈ రెండు కూడా నాకు మేజర్ కాన్స్గా అనిపించింది ఈ స్మార్ట్ ఫోన్లో. 8 MP కూడా ఇగ్నోర్ చేసుకోవచ్చు, కానీ బ్యాటరీని మాత్రం కాస్త ఇగ్నోర్ చేయొద్దండి స్మార్ట్ ఫోన్ మీరు కొనేటప్పుడు. మీరు కనుక ఎక్కువ ట్రావెల్ చేస్తుంటా, నేను ఎక్కువ స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తుంటా, నాకు స్క్రీన్ అంటే ఒక రోజుకి 6-7 గంటల సేపు పైన ఉంటుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ అవాయిడ్ చేసుకోండి. లేదు నేను ఆఫీస్ కోసం తీసుకుంటా ఉంటాను, ఎక్కువ నేను ఫోన్ యూస్ చేయను, నాకు ఒక రోజుకే 3 to 4 hours మాత్రమే ఉంటుంది స్క్రీన్ టైం అనుకున్నప్పుడు మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే బ్యాటరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో 9,000 mAh 10,000 mAh వచ్చేస్తుంది, ఒక ఫోన్ 15 సేపు పైన స్క్రీన్ టైం వస్తుంది అనమాట. వీళ్ళు ఇంకా 5 to 6 hours మధ్యలో వేరీ అవ్వడం మాత్రం చాలా వరకు పెద్ద డ్రాబ్యాక్ అనిపించింది నాకు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ S40 4 to 4 hours బిలో ఉంటే మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోండి. లేదు నేను రోజు 2 సార్లు ఛార్జింగ్ పెట్టుకుంటా, దాన్ని నేను కాంప్రమైజ్ అవుతానంటే మాత్రం ఈ స్మార్ట్ ఫోన్ చాలా బెస్ట్గా ఉంది. కెమెరాస్ కానీ, డిస్ప్లే కానీ, మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, గేమింగ్ కోసం కాదు, మల్టీ టాస్కింగ్కి అన్నిటికి కూడా చాలా వరకు బెటర్గా ఉంది, దాంతో ఎటువంటి డౌట్ కూడా లేదు. సో 40,000 దగ్గర ఒక సాలిడ్ స్మార్ట్ ఫోనే 100% చెప్తాను. బట్ బ్యాటరీ దగ్గర మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. సో ఇది గైస్ సామ్సంగ్ గెలాక్సీ S25 FE యొక్క ఫుల్ రివ్యూ. ఇంకేం డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి, ప్రతి కమెంట్ కూడా రిప్లై చేస్తాను. దివ్ 7 సైనింగ్ ఆఫ్. జై హింద్.